యూజువల్ గా అది చాలా ఎంత స్ప్రెడ్ అయిందంటే Yes, yes. ఈవెన్ సోషల్ మీడియా Yes, కావచ్చు, yes. పోలీస్ చాలా పోలీసులు చాలా మంది- పొలిటీషియన్స్ కూడా దాన్ని యూస్ చేసుకోవడం. యాక్చువల్లీ ఐ డోంట్ నో వెదర్ ఐ కెన్ టెల్ యూ దిస్. పోలీసులకు ఎంత నచ్చింది అని అంటే లాక్డౌన్ లాస్ట్ టైంలో పాపం పోలీసులందరూ చాలా టయర్డ్ అయిపోయి పాపం వాళ్ళు చేసిన సేవ మనం ఎంత సంగీతం చేసినా వాళ్ళు చేసింది ఎవరు చేయలేరు. సో వాళ్ళు ఎంత టయర్డ్ అయ్యారంటే we got a call from some police department saying we are just having a little gathering. We want you guys to come and play and we played in lockdown time. Okay, that's For great. police laki. To boost their morals కావచ్చు, yes, లేకపోతే exactly. వాళ్ళు చేస్తున్న సేవకు ఒక చిన్న చిన్న ట్రిబ్యూట్ లాగా అంటే వాళ్ళకి వేరే ఏదో మీటింగ్స్ ఉన్నాయి. ఆ రోజు సాయంత్రం దే జస్ట్ సెలబ్రేటెడ్, అంటే సెలబ్రేట్ ఇన్ ద సెన్స్ ఒక చిన్న గ్యాదరింగ్ టు జస్ట్ కొంచెం ఒక రిలీవ్ గా ఉండడానికి కోసం అని చెప్పి అప్పుడు వి ప్లేడ్ ఫర్ దెమ్. చేతులెత్తి మొక్కుతా చేయి గలపుకురా కాళ్ళు మొక్కుతా అడుగు బయట పెట్టకురా ఉన్న కాడ ఉండరా గంజి దాగి ఉండరా. I really like Ram's voice anyways, but then I really like his pen. You know, he writes very nicely. అంటే చాలా సింపుల్ వర్డ్స్ చాలా బ్యూటిఫుల్ గా చెప్తాడు ఆయన. సో ఐ రియలీ లైక్. మాయ కూడా తనే రాశాడు. విత్ దిస్ ఐ వాంట్ టు క్లియర్ వన్ థింగ్ దట్ యునో చాలా మంది ఏమనుకుంటారంటే ఏదో రామ్ కి చౌరస్తా వాళ్ళకి ఏదో పెద్ద గొడవ అయిపోయింది. అలాగేం లేదు. దట్ వాస్ మై సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ అదే అడగబోతున్నాను. అలాగ అస్సలు ఏం లేదు. సో రామ్ అనగానే చౌరస్తా అనగానే రామ్ అవుతుంది. రామ్ వెళ్ళిపోయిన తర్వాత వాట్ అబౌట్ చౌరస్తా ఉంటుందా లేదా? అండ్ హిట్స్ ఏవి చౌరస్తా నుంచి అనే ఒక మాట. yes I'll clear that now. I want to clear this because I take this opportunity to clear that. సో చౌరస్తా స్టార్ట్ చేసాము, ఏవో పాటలు చేసుకుంటూ వచ్చాము. అది ఇంత దాకా జనాలకి వెళ్తాయని కూడా మాకు తెలియదు, రామ్కి తెలియదు, నాకు తెలియదు. నిజంగా చెప్పాలంటే దేవుడి దయ వల్ల ఒక మంచి రిసెప్షన్ దొరికింది, అందరూ ఎంజాయ్ చేశారు పాటలు. అండ్ దెన్ రామ్కి ఏంటంటే తనకు మూవీ ఆఫర్స్ వచ్చాయి. ఓకే, సో దానివల్ల ఏంటి అని అంటే ఎవరికైనా మూవీ ఈజ్ బిగ్గెస్ట్ డ్రీమ్ ఫర్ ఎనీ ఆర్టిస్ట్. సో అటువంటిది ఒక మూవీ ఆఫర్ దొరికినప్పుడు హీ కుడెంట్ రియలీ స్పెండ్ సో మచ్ టైమ్. అండ్ పర్సనల్లీ మీ అండ్ రామ్ డజంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ అట్ ఆల్. అండ్ రామ్ నాతో ఒక్కటే అన్నాడు, అన్న ఏమనుకోకన్నా నేను అంటే తప్పకుండా అండి, దిస్ ఈస్ యువర్ బ్యాండ్, we all started together. Whenever you want to go, whenever you want to come. So actually first నేను వెళ్ళాల్సింది బ్యాండ్ నుంచి. యాక్చువల్లీ అంటే నేను చెప్పాను కదా, నేను ట్రావెల్ చేసి బాగా అలవాటు నాకు. అంటే ఏదో ఒక చోట పెట్టేస్తే ఇట్లా కట్టేసినట్టు ఉంటుంది నాకు. సో అంటే ఇప్పుడు కొంచెం బ్యాండ్ పాపులర్ అయ్యి వీఆర్ యునో టూరింగ్ అక్రాస్ ఇండియా ఆర్ ఇంటర్నేషనల్. అండ్ మీ అభిమానులు మీ మీద ఆ రెస్పాన్సిబిలిటీ కూడా పెట్టారు. ఎగ్జాక్ట్లీ వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు ఓకే. కానీ బట్ బ్యాక్ దెన్ ఐ ఫెల్ట్ వెరీ సఫోకేటింగ్. అదే ఇక్కడే ఉంటున్నాం, నేను వెళ్ళిపోతా అంటే రామ్ కూడా అదే అన్నాడు. రామ్ ఏమన్నాడు అంటే, అన్నా నువ్వు వెళ్ళన్నా ఏం కాదు, నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు రా అని. ఫర్ సమ్ రీజన్స్ ఐ కుడెంట్ గో. దెన్ రామ్ లైక్, అన్నా నేను ఏమనుకోకన్నా నేను వెళ్ళాలి అని అంటే, అండ్ నేను చెప్పాను 2-3 సార్లు, ఏం పర్లేదండి మనం కలిసి చేద్దాం ఏంటి అంటే, లేదా. సో ఐ టోటలీ రెస్పెక్ట్ హిస్ డెసిషన్, బట్ స్టిల్ వీఆర్ రియలీ గుడ్ ఫ్రెండ్స్. అండ్ రీసెంట్గా కూడా ఒక పాట వేసాం, పైలం పిల్లగా అని ఒక సినిమాలో. మా ఆనంద్ గారు, మా రైటర్, డైరెక్ట్ చేసిన సినిమా అది పైలం పిల్లగా అని చెప్పి. ఆ సినిమాలో ఒక పాట చేసాం మేము. హీ సాంగ్ ది సాంగ్, I composed it. So we are still good friends and we are still working. కాకపోతే ఏంటంటే కొంచెం డిస్టర్బింగ్గా ఏముంటుంది అని అంటే, మాకు తెలుసో తెలియకో ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఆ థంబ్నైల్స్లో దే యూజ్ ఇట్. సో దట్స్ వెరీ లిటిల్ యూనో డిస్టర్బింగ్. అరే అట్లా కాదు కదా, మనము ఎందుకు అలా అని ఒక చిన్న ఇది ఉండేది. బట్ స్టిల్ ఓకే, వీ కాంట్ రియలీ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. జనాలు ఏమనుకుంటున్నారు, దట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. బట్ వీఆర్ స్టిల్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండ్ వీఆర్ స్టిల్ వర్కింగ్ టుగెదర్. సో రామ్ వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే ఐ గాట్ బిజీ విత్ పరేషాన్ మూవీ. నేను మీకు ముందు చెప్పినట్టు ఒక మంచి సినిమా, ఒక మంచి కథ, ఒక మంచి డైరెక్టర్ దొరకడం అన్నది ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ ఇన్ ఎనీ యునో ఆర్టిస్ట్ లైఫ్. Be it hero or be it a director or be it a producer, be it a music composer, anyone, right from the light person to everyone, to get a right team. Pareshan is that for me. పరేషాన్లో నాకు అది ఒక మంచి డైరెక్టర్, అప్పటిదాకా చూడని ఒక డబ్బు కూడా నాకు దొరికింది నిజంగా చెప్పాలంటే. అంటే టు అట్లీస్ట్ టు మేక్ మ్యూజిక్ ఫర్ మై మ్యూజిక్. మేబీ నాకు రాకపోవచ్చు కానీ బట్ స్టిల్ టు మేక్ మై మ్యూజిక్ ఐ గాట్ అ లిటిల్ నైస్ గుడ్ బడ్జెట్ బ్యాక్ దెన్ ఫర్ మీ. సో
అటువంటిది ఉన్నప్పుడు ఏంటంటే ఐ హ్యాడ్ టు పుట్ ఇన్ మై ఎంటైర్ Soul, సోల్ ఇన్ టు ఇట్. ఆ సినిమా కూడా మాకు మంచి, అంటే రానా గారు ఆ సినిమా చూసి హీ లైక్డ్ ఇట్ సో మచ్ దట్ యూనో హీ టుక్ ద ఎంటైర్ ఫిల్మ్ ఆన్ హిస్ షోల్డర్స్ అండ్ ప్రమోటెడ్ ఇట్ సో నైస్లీ. సో వీ రియలీ థ్యాంక్ఫుల్ టు రానా గారు ఫర్ యూనో ఫర్ ఎవర్ ఫర్ దాట్. అది ఏంటంటే దాంట్లో నేను బాగా బిజీ అయిపోయాను అనమాట. సో బ్యాక్ టు బ్యాక్ వీ కుడెంట్ డూ ఎనీథింగ్ ఫర్ చౌరస్తా. సో రామ్ అటు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏంటంటే పిసినారి అని ఒక పాట వేసారు మేము. పిసినారి, ఆ తర్వాత కంచెలేని దేశం అని 2 సాంగ్స్ చేసుకున్నాం రామ్ వెళ్ళిపోయిన తర్వాత. ఈ 2 సాంగ్స్ కూడా మేము రామ్ ఉన్నప్పుడు చేసిందే. సో రామ్ వెళ్ళిపోయిన తర్వాత ఇమీడియట్గా వీ మేడ్ దిస్ సాంగ్ కాల్డ్ పిసినారి. ఆ పిసినారి పాట ఏంటంటే ఇట్స్ జస్ట్ అన్ ఎక్స్ప్రెషన్ అండి. అందులో ఒక చిన్న పరుషమైన పదం ఒకటి ఉంటుంది, అది నేను చెప్పదలుచుకోలేదు. బట్ ఏంటంటే ఇట్స్ బేసికలీ వన్ ఈస్ ద ఫీల్ ఆఫ్ ద సాంగ్. ఇట్ ఈస్ అ రాక్ సాంగ్. ఆ వర్డ్ కూడా ఏంటంటే ఇట్ ఈస్ యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ అ రైట్ సెన్స్. ఓకే, దానివల్ల ఏమైంది అంటే రామ్ లేకపోవడంతో, అది రామ్ ఉంటే అది వేరేలా కన్వే అయ్యేది. రామ్ లేకపోవడంతో అయిపోయింది, ఇంకా చౌరస్తా సాహిత్యం లేదు, చౌరస్తా సంగీతం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాక్ ఇప్పటిదాకా నేను అటెంప్ట్ చేయనిది. ఒక సంగీతం కళాకారుడు ఉన్నవాడు అన్నీ చేస్తాడండి. కాకుండా ఏమవుతుందంటే మీరు ఇప్పటిదాకా చేసిన పాటలన్నీ చిన్న పిల్లల దగ్గర నుంచి ఇళ్లలో ప్లే అయ్యి ప్రతి ఒక్కరి మీరు చెప్పిన ఈ పిసినారలో ఉన్న వర్డ్ వల్ల చాలా వరకు దాన్ని మీరు కన్ఫైన్ చేసినట్టు అయింది. దిస్ ఇస్ నాట్ ద సాంగ్ ఫర్ ఎవ్రీవన్. అందరూ పాడుకోకూడదు, ఇలాంటివన్నీ వచ్చేసింది. మా ఇంట్లో మా అమ్మ నాన్న నీకెందుకురా, నీకెందుకు ఇట్లా, నీకు అవసరమా, నువ్వేమనుకుంటున్నావు, అసలు ఏంది నువ్వు, అట్లా కాదమ్మా. అది ఒక కళాకారుడికి ఒక ఎక్స్ప్రెషన్, అది అంతే కావచ్చు. కాకపోతే ఏంటంటే విలేజ్ లో దాన్ని రెగ్యులర్ గా కొలోకియల్ లాంగ్వేజ్ లో అలా వచ్చేస్తుందేమో, ఒక తిట్టు రూపంలో వస్తుందేమో, ఇంకేదో కావచ్చు. అంటే ఒక కళాకారుడు ఒక పాట నుంచి ఒక సాహిత్యంలో అవునా ఒకటి వస్తుంది. అవును, తప్పకుండా మేడం. నేను అదే అంటున్నాను, ఆ పదం వాడడం అన్నది తప్పకుండా అది కరెక్ట్ కాకపోయిండొచ్చు చాలా మందికి. అంటే ఇట్స్ వెరీ సబ్జెక్టివ్ అగైన్, అండ్ ఇట్స్ ఆర్ట్. యూ కెన్ సీ ఒక్కొక్కళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అన్నది ఇట్ ఈస్ అప్ టు దెమ్. అండ్ యాజ్ అ కళాకారుడిగా ఎవరి ఎక్స్ప్రెషన్స్ వాళ్ళవి ఒకటి. రెండోది మీరు చూసుకున్నట్టయితే అది ఎటువంటి ఒక ప్లేస్లో పడుతుంది, ఎందుకు పడుతుంది, దాని వెనకాల ఏంటి, ఆర్ద్రత ఏంటి, అవును ఎందుకు అది ఉన్నది అంటే మీరు చూసుకున్నట్టయితే అదే పాటలో నీ బెంజు కారు మాటకైనా నీతో కూర్చో అనదు, నీ సెల్ ఫోన్ నీకు తనకు తాను కాల్ చేయదు, నీ వేసి స్విచ్ చేసి హాయిగా పడుకో అనదు. మరెంత కూడబెడతావురా నీ అయ్యా, నీ కష్టమేంటో పక్క నోడికి చెప్పి చూడు, నీ పక్క నోడి కష్టమేంటో సారి తొంగి చూడు, నీలోని ప్రేమ పక్క నోడికి ఒక్కసారి ఇచ్చి చూడు, అది చాలు. ఇదే జీవిత సారాంశం, ఇదే జీవిత సారాంశం. నిజంగా దాంట్లో బోల్డ్ అంతుంది, నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి, మాట్లాడుకోవడానికి. ఇంకొకటి అంటే మేడం, ఇంకొకటి మీరు చెప్పినట్టు పాట అన్నది దో ఇట్ ఈస్ టు ఎంజాయ్ ఆల్ దట్ ఇట్ ఈస్ దేర్. అండ్ ఇది ఏంటంటే జస్ట్ అన్ ఎక్స్ప్రెషన్. మా అమ్మనే నన్ను తిట్టింది, ఎవరో ఎందుకు బయట ఎవరో చెప్పడం ఎందుకు, మా అమ్మనే నన్ను తిట్టింది చాలాసార్లు. నీకు బుద్ధి లేదు, నీకు అది లేదు అంటే. ఇంకోటి, ఐ కమ్ ఫ్రమ్ ఎ వెరీ ట్రెడిషనల్ ఫ్యామిలీ. మా నాయనమ్మ అయితే లిటరల్లీ నేను సినిమా పాటలు పాడతాను, అదేంట్రా లల్లాయి పాటలు పాడతాను నువ్వు అనేది మా నాయనమ్మ సినిమా పాటలకే. సో ఐ కమ్ ఫ్రమ్ దట్ బ్యాక్గ్రౌండ్, బట్ స్టిల్ ఐ లిసన్ టు ఎవ్రీథింగ్. ఎందుకంటే జానపదంలో కూడా ఉంటాయి, పల్లెల్లో అలా మాట్లాడుకుంటారు. ఎగ్జాక్ట్లీ. సో జస్ట్ అన్ ఎక్స్ప్రెషన్ మేడం, అంతే. అది జస్ట్ అన్ ఎక్స్ప్రెషన్, అంతటితో అది అయిపోయింది. సో ఆ పాట చేసిన తర్వాత ఏమైపోయింది అంటే చౌరస్తాకు ఒక చిన్న డౌన్ఫాల్. ఓకే, చౌరస్తాకు ఒక చిన్న డౌన్ఫాల్ ఏంటి, రామ్ లేడు, వీళ్ళేమో ఇటువంటిది ఈ పాటలు పాడు, ఇదేంటి పాట, ఇదేంటి. ఒకవేళ రాముడు ఉంటే అది వేరేలాగా రిసీవ్ అయ్యేది. ఎందుకంటే మాకు అప్పటిదాకా ఉన్న ఒక ఇది చామ్ ఏదైతే ఉందో, రామ్ లేకపోవడంతో మేము చాలా ఫేస్ చేసాం మేడం. టు బి ఫ్రాంక్, యాజ్ అ బ్యాండ్ వి ఫేస్డ్ ఎ లాట్. రామ్ లేకపోవడంతో మాకు చాలా మంది కాల్ చేసి, రామ్ లేడా, ఓకే లైట్, రామ్ లేడా లైట్, రామ్ లేడా లైట్. అసలు అంటే ముందరే చెప్పాలి కదా మేడం మనము. ఇప్పుడు రామ్ లేడండి బ్యాండ్ లో మీరు ముందరే చెప్పాలి మనం, అది ఆ బాధ్యత మనలో ఉంటుంది. వీ హ్యావ్ టు బీ ట్రూత్ఫుల్ ఫర్ ద ఆర్గనైజర్స్ అండ్ ద పీపుల్. సో అవునా అయితే ఓకే బాయ్. రిజెక్టెడ్ కాల్స్ చాలా విని దానికి పైన మాకున్న అంటే తలపొగరు అంటారో మరి ఏమంటారో నాకు తెలియదు, కానీ దానికి పైన మేము ఈ పిసినారి రిలీజ్ చేసి, అంటే మా ఫ్రెండ్స్ కూడా అదేంట్రా ఆయన లేనప్పుడు ఇటువంటి పాట రిలీజ్ చేస్తారంటారా, మీకేమో బుద్ధి ఉందా లేదన్నది. అదేంటి భయ్య, చేసుకున్న పాట వాట్ ఎవర్ వి బిలీవ్, సి వి సే వాట్ వి బిలీవ్. ఐ డోంట్ టేక్ బ్యాక్ స్టెప్ ఆన్ దాట్. వి బిలీవ్ ఇన్ ఇట్. అది నేను నమ్ముతున్నాను కాబట్టి నేను చెప్తున్నాను. అది తప్పవచ్చు, రైట్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు, కానీ ఆర్ యూ ట్రూ టు యువర్ సెల్ఫ్? వీఆర్ ట్రూ టు అవర్ సెల్ఫ్. యాజ్ చౌరస్తా వీఆర్ ట్రూ టు అవర్ సెల్ఫ్ అండ్ వీ ఎక్స్ప్రెస్ ఇట్.
దాంట్లో ఎప్పుడు మేము వెనకడికి అయ్యాం. అది అయిపోయింది, టోటలీ డౌన్ఫాల్. ఆ పాటతో ఇంకా అయిపోయింది, ఇంకా చౌరస్తా అయిపోయింది అనుకున్నారు. ఇవన్నీ ఆలోచించి మేము స్టార్ట్ చేయలేదు, ఇవన్నీ ఆలోచించి నేను సంగీతం నేర్చుకోలేదు. సంగీతం నేర్చుకున్నది మా పిచ్చి మాది ఆనందం కోసం మేము చేసింది. అది నలుగురికి చూశారు, నలుగురు విన్నారు. యాజ్ అ బ్యాండ్ రామ్ ఉన్నప్పుడు విన్నారు, రామ్ లేకున్న తర్వాత కూడా విన్నారు చాలా మంది. వి ప్లేడ్ ఎన్ నెంబర్ ఆఫ్ షోస్ ఆఫ్టర్ రామ్. అది ఏంటి అంటే అక్కడ ఇంకొక చిన్న బ్రేక్ ఏంటి అంటే, అది అయిపోయిన 1 yearకి వి రిలీజ్డ్ కంచె లేని దేశం. కంచె లేని దేశంతో పీపుల్ అండర్స్టాండ్, ఓకే దిస్ గైస్ ఆర్ స్టిల్ దేర్. అండ్ దెన్ ఆర్గనైజర్స్ స్టార్టెడ్ బిలీవింగ్ ఇన్ అస్. And then we again started, we play like, back to back shows. తర్వాత ఇంకా there is no looking back. And then immediate గా ఒక రోజు అనుకున్నాము, నెక్స్ట్ డే పల్లెటూర్లోకి వెళ్ళిపోయాము. 15 పల్లెటూర్లోకి వెళ్ళిపోయి చౌరస్తా బస్కింగ్ అని చేశాను. చౌరస్తా బస్కింగ్ అనేది 4 days ట్రిప్ అనమాట. మొత్తము 4-5 districts ఇన్ తెలంగాణ. బస్సు తీసుకొని వెళ్ళిపోయి పల్లెల్లో సడన్గా ఆపేసి, అక్కడ ఆపేసి ఒక చౌరస్తాలో నిల్చొని అక్కడ 1/2 hour పాడేసి, అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇంకో పల్లెటూరు 15-16 పల్లెటూళ్ళలో వెళ్ళి వాయించి, ఆ పల్లెటూళ్ళలో ఉండే కళాకారులను కలిసి వాళ్ళతో జామ్ చేసి, వాళ్ళతో సహా వాళ్ళ ఊర్ల పేర్లను కూడా మీ పాటల్లో మిక్స్ చేసుకుంటూ ఇన్వాల్వ్ చేసి వాళ్ళని వి స్టార్ట్ విత్ లంబాడిపల్లె. అలా సో గంగవ్వ గానీ, ఆ తర్వాత అనిల్ మై విలేజ్ షో వాళ్ళు, దే ఆర్ వెరీ స్వీట్ పీపుల్. మొన్న కూడా ఇప్పుడు నౌ దట్ వి ఆర్ గోయింగ్ టు US, దే విష్డ్ us and they are also promoting our tour, and by God's grace you guys also called us I Dream. So yeah, so that's